ఆపోజిట్ హౌస్లే. వీడిదేమో ప్యాలెస్, అందేమో పూరి గుడిసె. వర్షం వచ్చినా ఎండ వచ్చినా అన్నీ లోనే ఉంటాయి. ఇద్దరు చచ్చిపోయారు. ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? పాతాళానికి వెళ్ళారు. పాతాళంలో 2 ప్లేసులు ఉన్నాయి. ఒకటేమో పరదైషు, ఇంకొకటేమో పాతాళం, యాతన పెట్టబడే స్థలం. ధనవంతుడేమో యాతన పెట్టబడే స్థలానికి వెళ్ళాడు. యాతన పడుతున్నాడు. ఆ యాతన కూడా ఏంటంటే దాహం 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 దాహం, అలమటించిపోతున్నాడు. అక్కడ చక్కగా రాయబడి ఉంది దాహం. ఏంటి అంటే శరీరానికి కావాల్సింది ఏంటి? నీరు. నీరు లేదు అక్కడ. మరి అక్కడ ఆత్మ కదా, గుర్తుపెట్టుకోండి. యాతన దేహం అని ఒకటి ఉంటుంది. ఏంటిది? యాతనా శరీరం అంటారు దాన్ని. ఈ శరీరం తినటానికి, త్రాగడానికి, బ్రతకటానికి ఉండే శరీరం. రేపు ఇది మార్పు చెందిన తర్వాత నరకానికి వెళ్ళేది యాతనా శరీరం. అది అక్కడ ఉన్నటువంటి మంటని, అక్కడ ఉన్నటువంటి పొగని, అక్కడ ఉన్నటువంటి బాధని అనుభవించే శరీరం. అది అర్థమవుతుందా? పరలోకానికి వెళ్ళేది అది గ్లోరిఫైడ్ బాడీ, మహిమా శరీరం. అది ఏ శరీరం? అది దేవుని యొక్క మహిమని, దేవుని యొక్క ఆజ్ఞ, ప్రభు యొక్క పరిశుద్ధతను, ప్రభు అనుగ్రహించేటువంటి నిత్యత్వాన్ని, జీవవృక్ష ఫలాల్ని, దేవుడు అనుగ్రహించే పరలోక వాతావరణం అనుభవించడానికి సిద్ధపరచబడినటువంటి దేహం. అది అర్థమైందా? ఈ దేహం ఉండదు. నరకంలో ఉన్న దేహం పరలోకంలో ఉండదు. పరలోకంలో ఉన్న దేహం నరకంలో. అక్కడ అంటున్నాడు శరీరంలో అతడు బాధపడుతూ దాహంతో ఏమవుతున్నాడంట? యాతన పడుతున్నాడు. ఒక ఆకలే కాదు, ఒక దాహమే కాదు, ఆకలి కూడా. ఆయన చూసి అబ్రహామును చూశాడు. అబ్రహాం పక్కన ఎవడో ఉన్నాడు, లాజరును చూశాడు. వీడెవడు? నా రొట్టె ముక్కలు తినే, నేను పారేసిన ఎముకలు తినేటువంటి బీదోడు కదీడు. పొద్దున్నే ఈడు ఎదురుగా వస్తే చిచి దరిద్రుడు ఎదురొచ్చాడని చెప్పి నేను వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చాడు. చూసావా? వాడా వీడు? ఎస్ వాడే. అంత అందంగా ఉన్నాడు, అంత సంతోషంగా ఉన్నాడు, అంత ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. అర్థమైంది. ఇతను అబ్రహాం తెలిసినోడు, అబ్రహాం తెలియనోడు కాదు. అబ్రహాము ఈయనకి ఏమవుతాడో కూడా తెలుసార్ అని అనలేదు ఆయన. ఏమన్నాడు? చక్కగా విశ్వాస సంబోధన చేశాడు. విశ్వాస సంబోధన చేశాడు. తండ్రివైనా అబ్రహామా, ఆయన తండ్రి అని తెలుసు, విశ్వాసులకు తండ్రి అని తెలుసు, మూల పురుషుడు అని ఆయనకి తెలుసు. ఆయన ధర్మశాస్త్రం ఏంటో, వాక్యం ఏంటో ఈయనకి బాగా తెలుసు. కానీ ఏ రోజు అనుసరించినోడు కాదు. వాడు యాతన పెట్ట. ఒక మాట అడిగాడు, అయ్యా ఏం చేయి, వాడితో ఒక్క నీటి చుక్క నా నాలుక మీద. ఒకటే మాట చెప్పాడు, నువ్వు జీవించిన బ్రతికినంత కాలం నువ్వేమనుభవిస్తూ వచ్చావు? సుఖం 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 సుఖం. నీ శరీరాన్ని సుఖం కోసం, తినటానికి, త్రాగటానికి, కట్టుకోవటానికి, ధరించటానికి, విలాసంగా బ్రతకటానికి, విలాసం కోసం నీ దేహాన్ని వాడావు. కానీ ఏ రోజున దీంతో ప్రార్థన నువ్వు చేయగా, ఏ రోజున దీంతో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా, ఏ రోజున దేవునికి కృతజ్ఞతలు చెప్పలా. నీ సుఖానికి కారణమైన వాడిని, తిండికి కారణమైన వాడిని, ఇంటికి కారణమైన వాడిని, నీ ఆశీర్వాదానికి కారణమైన వాడిని ఈ నోటితో ఎప్పుడు నువ్వు థ్యాంక్స్ చెప్పలా. అందుకే ఈరోజు నువ్వు యాతన పడుతున్నావు, వాడేం చేస్తున్నాడు? సుఖపడుతున్నాడు. వాడు సుఖపడుతున్నాడు. మీరు తిని మదించి అన్నాడు కదా. ఒకవేళ మీకు ఆస్తులు అంతస్తులు ఎక్కువై మర్చిపోతారేమో. ఎస్, ఆస్తి ఎక్కువైంది. ఇక్కడ ఆస్తి ఏం చేసిందంటే సుఖాలకు తీసుకెళ్ళింది. ఎస్, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. డబ్బు లేనప్పుడు మనకుండే భయభక్తులకి, డబ్బు పెరిగిన తర్వాత మన భక్తికి చాలా తేడా ఉంటుంది. తిండికి లేనప్పుడు ఉన్న భక్తికి, సైకిల్ తొక్కేటప్పుడు ఉన్న భక్తికి, బ్రాండెడ్ కార్ వచ్చిన తర్వాత భక్తికి చాలా మార్పు ఉంటుంది. ఏదో ఏ బట్ట దొరికితే అది జాలే అని చెప్పి వేసుకునే నీకు, ఈరోజు బ్రాండెడ్స్ వేసుకునే నీకు చాలా తేడా ఉంటుంది. వద్దని చెప్పట్లేదు దేవుడు, కానీ ఏది మర్చిపోకూడదో దాన్ని నువ్వు
మర్చిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. సుఖపడ్డమే తప్పు కాదు, నీ సుఖానికి కారణమైన వాడిని నువ్వేం చేయకూడదు, మరుచుదువేమో. మీ ఆర్థిక స్థితులు విస్తరించిన తర్వాత మీ అలవాట్లు, మీ తిరుగుళ్ళు, మీకు ఇష్టానుసారంగా మీరు దాని మీ సంతోషం కోసం ఒకవేళ మీరు బ్రతుకుతున్నారేమో. డూ ఇట్, ఫర్గెట్ నాట్, దెర్ ఇస్ ఎ రీజన్ ఫర్ ఇట్. ద రీజన్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడు ఒక్కడే ఆ రీజన్. హల్లెలూయా. ఇంకో ధనవంతుడు ఉన్నాడు మనకి. పంట బాగా పండిందంట, గొడౌన్లో దాశాడంట. తన ప్రాణంతో చెప్తున్నాడంట, ఏమని? ఇక ఈ రోజు నుండి మనవడేమో సుఖపడ్డాడు, పాపం మనవడు సుఖపడదాం అనుకున్నాడు. ఏం డిఫరెన్స్ ఏంటి? వీడేమో అనుకున్నాడు, వాడేమో పడ్డాడు.